చర్యలు తీసుకోవట్లా. మరి అవతల వ్యక్తి ఎవరైనా అనంతబాబు గారి మీద ఏమైనా కేసు పెట్టారా? ఇక అనంతబాబు గారు నన్ను ఓడుకుని వదిలేశారు, అనంతబాబు గారు నన్ను విడిచిపెట్టారని. లక్ష్మణ గారు ఒకటే ఒక ప్రశ్న, అనంతబాబు గారు ఏమన్నారు, ముందర ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చిందన్నారు. సరే పాప ఆయన తెలుసుకోలేకపోయారు, ఆయనకి పెద్దగా పరిచయాలు లేకపోవడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన తెలుసుకోలేకపోయారు అనుకుందాం. తర్వాత ఏమైంది, ఒక వాట్సాప్ కాల్ వచ్చింది అన్నాడు. వాట్సాప్ కాల్లో నెంబర్ కూడా ఉంది, ఆ నెంబర్ ఫలానా వాళ్ళది అని ట్రేస్ చేయడం ఎంతసేపు అండి? పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఇప్పటికి చేసి ఉండేవాళ్ళు. ఆయన జూన్ 1న కంప్లైంట్ ఇచ్చారు అడ్డదిగల పోలీస్ స్టేషన్లో. ఆ విషయం ఆయనే చెప్పారు. నిన్న ఆయన ఒక చందమామ కథ అంతా చదివి వినిపించారు. అంటే ఎక్కడా కూడా కనెక్టివిటీ లేదు. ఆయన చెప్తున్న అంశాలని ఒకదానికి డాట్స్ని కనెక్ట్ చేయమంటారు, ఆ డాట్స్ ఎక్కడ కనిపించట్లా కనెక్ట్ చేద్దామంటే పొంతన లేని అంశాలన్నీ ఆయన మాట్లాడారు. సరే అది పక్కన పెడదాం. పోలీసు ఇప్పటికి అది ట్రేస్ చేసి ఉంటారు కదా. పోనీ నాకు ఫోన్ చేసింది ఫలానా ఆయన లేకపోతే ఫలానా ఆమె అని చెప్పాలి కదా. 13 లక్షలు ఇవ్వటం ఏంటి, వాళ్ళ ఇంట్లో పెళ్లి ఖర్చులకు ఈనాదుకోవటం ఏంటి, చెప్పేదానికి ఎంతో కొంత ఎక్కడో ఒక చోట 10% అన్నా దాంట్లో కనెక్టివిటీ ఉండాలి కదా. ఎందుకు ఆ లాజిక్ మిస్ అవుతున్నారు? మీ వాళ్ళకి స్క్రిప్టింగ్ సరిగ్గా లేదు. ఒక మాట తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ వాళ్ళు చెప్తారు మీకు ఎట్లా స్క్రిప్ట్ చేయాలి. వాసుదేవన్ గారు 100% కరెక్ట్ మీరు చెప్పింది. ఖచ్చితంగా ఆ డాట్స్ అనేది క్లియర్ చేసే విధానంలో, కలిపే విధానంలో మరి చేసిన తప్పును కూడా ఇది నిజమా అబద్ధం అని చెప్పే ఆ ధైర్య సాహసాలు కూడా ఉండాలండి. ఒకరు తప్పు చేసినా ఇగో నేను తప్పు చేయలేదని ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదంటే తప్పు చేస్తే ఒప్పుకునే గట్స్ ఉండాలి. మరి అక్కడ మనం చూస్తాం అనంతబాబు గారికి 2 లేవని అర్థమవుతోంది. తప్పు చేస్తే దొరికిపోయి లేదంటే దాన్ని కవర్ చేసుకుని మేనేజ్మెంట్ చేసే పరిస్థితులు కూడా ఆయనకు లేదు. క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమైపోతుంది. 2-3 స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు అర్థమవుతోంది. నేనేమంటానంటే గతంలో కూడా అనంతబాబు గారు చేసినప్పుడు ఏదైతే దళితుడు హత్యని డోర్ డెలివరీ విషయం చేసినప్పుడు అది కూడా చాలా సున్నితంగా వ్యవహరించవచ్చండి. నేను ఏం సలహా చెప్తానంటే అదే దళిత కుటుంబానికి వెళ్ళి అక్కడ ఆ కుటుంబాన్ని ఆదుకొని తన బాధ్యతనంతా ఆయన తీసుకొని ఆ జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పి ఆ కుటుంబాన్ని ఈయన యాదవ్ తీసుకుని నేను అండగా ఉంటే ఈ దళితుల్లో ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీకి ఈయన సహాయం చేసి ఇంకా మీ వెనకదలు నేనున్నానని ఒక కొత్త మనిషి తరహాలో వెళ్తే ఈ వ్యతిరేకత వచ్చేది కాదు. నేనేమంటున్నా, ఆ రోజున అనంతబాబుని పెద్ద వీళ్ళు బ్యాండ్ మేళాలతో తీసుకొచ్చి విధంగా తీసుకొచ్చారు, పెద్ద దీనిగా అని అన్నారు. మరి ఈ రోజున బీజేపీ పార్టీ కూడా ఒక అంతర్జాతీయ ముఠా తాలూకు వ్యక్తి నిన్న జైల్లో నుంచి రిలీజ్ అయితే Z+ కేటగిరీ ఇచ్చి పెద్ద ఎత్తున తీసుకొచ్చారే. ఒక 20 సంవత్సరాల్లో ఇది పడినటువంటి అంటే ప్రభుత్వాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా దేనికి కాపాడుతాయట అనేది దానికి ఆన్సరబుల్ మన దగ్గర ఉండకపోవచ్చు. కానీ వాస్తవానికి ఖచ్చితంగా మన చేసిన తప్పులైనా ఒప్పుకోవాలి, లేదా మానిపులేట్ చేస్తున్న ఇదైనా ఉండాలి. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కావాలని ఇరికించారు అండి, కావాలని బయటికి తీసుకొచ్చారు. ఆ దళిత మహిళ ఎవరు, ఆ దళిత మహిళ కూడా ఎక్కడ కూడా కంప్లైంట్ పెట్టలేదు. నాకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల నన్ను ఒక బిడ్డను కన్నా నా బిడ్డ ఆయన వల్ల వచ్చిందని ఆవిడ ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వాలి. ఇది కూడా ఫేకు. ఇంకా చూడాలంటే మళ్ళీ దువ్వాడి శ్రీనివాసరావు గారు జరిగిన వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న యాక్షన్ తీసుకున్నారు. పేరాడ తిలక్ గారికి అక్కడ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి మరి టెక్కల నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మరి ఇలాగనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే పార్టీ వీక్ అవుతూ ఉందో, ఏ వ్యక్తుల ద్వారా పార్టీ వీక్ అవుతుందో ఆ వ్యక్తుల్ని ఆ పార్టీ నుంచి తొలగించి వాళ్ళకి ఆ పార్టీకి కొంచెం దూరం పెట్టి ఆలోచన విధానంలో ఉన్నారు. కొత్త వాళ్ళని తీసుకొచ్చే పార్టీని బలోపేతంగా ముందు తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి తగిన ప్రణాళికలు తీసుకుంటారు. ఓ మోస్తరు లీడర్స్ మీద చర్యలు మొదలెట్టారు. తనకి కుడి భుజాలు ఎడమ భుజాలుగా ఉన్న వాళ్ళు ఎదుర్కొంటున్న ఆరోపణల మీద ఎందుకు చర్యలు లేవు? వాసుదేవన్ గారు, కుడి భుజం ఎడమ భుజం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా మార్పు వచ్చింది. మార్పు మీరే చూస్తారు. ప్రతి ఒక్కరిని కూడా పార్టీని డామేజ్ చేసే వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కఠినంగా ఉన్నారు. ఈసారి ఒక్క నిమిషం, ఆయనలో మార్పు వచ్చిందని మీరు చెప్పడం, ఒక సర్టిఫై చేయటం ఒక ఎత్తు అయితే, ఆయన కలవటానికి వెళ్తున్న వాళ్ళ పుట్టుమచ్చలు వివరాలు ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని వెట్టింగ్ చేసుకుని కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోవటం మరోవైపు జరుగుతుంది. ఏం మార్పు వచ్చింది? చంద్రబాబు గారికి ఉన్న కోటరీ కన్నా బలమైన కోటరీ ఇంకా ఆయనకి పనిచేస్తుంది. ప్రజలకి ఆయనకి మధ్య కనెక్టివిటీ లేకుండా చేస్తుంది ఆ కోటరీయే. మీకు బాగా ఆయన దగ్గర అయితే చెప్పుకోండి, ఆయనకి ఏమన్నా వింటాడేమో, ప్రజలను కలుస్తాడేమో. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, రావు గారి దగ్గరికి వెళ్దాం. రావు గారు చూశారు కదా, విద్యాసాగర్ గారు, కుక్కల విద్యాసాగర్ గారు, కుక్కల నాగేశ్వర గారు, ఐ థింక్ మస్తాన్ గారు ఇంతకుముందు ఆయన కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్గా చేసినట్టున్నారు.
నాగేశ్వరరావు గారు చేశారు. చేశారు. అవును, లోగడ అవును. ఎంపీగా కూడా పోటీ చేశారు. ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు బందరు. సరే, వారి కుమారుడు ఇట్లాగా ఒక బాలీవుడ్ నటిని వేధించాడు, జైల్లో పెట్టించాడు మొత్తం ఆ ఫ్యామిలీని, ఏదో ఇతర సంబంధాలు కారణంగా అని చెప్పేసి. వేరాజ్ ఏంటంటే ఇప్పుడు ఇంకోటి తెర మీదకి వచ్చింది, సజ్జన్ జిందాల్తో కూడా ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మహారాష్ట్ర పోలీసులు అక్కడ కేసు ఫైల్ చేశారు.